కేసీఆర్ ఆయన కుటుంబం జైలుకు పోక తప్పదన్నారు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపండు నవీన్. కల్వకుంట్ల కవిత సారా కేసులో జైలుకు పోతే కడిగిన ముత్యంలో బయటకొస్తుందని చెప్తున్నారని ఎద్దేవా చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పేద బిడ్డల జీవితాలతో ఆడుకున్న బీఆర్ఎస్ కి ఓటేద్దామా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబమే కదా మన పేద బిడ్డల జీవితాలతో ఆడుకొని 317 అలాగే 46 జీవోలు తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు ఎవడు కదా. ఇన్ని సుగుణాలు ఉండి ఇన్ని బ్రోకర్ దందాలు చేసే కేటీఆర్, ఇన్ని లపదపలు చేసే డ్రామారావు ఇలా సిగ్గు లేకుండా ప్రజల దగ్గరికి ఓట్లాడడానికి వస్తా ఉన్నాడు. వీళ్ళతో అయితే అలాగే కేటీఆర్ తో వీళ్ళతో మొన్ననే అసెంబ్లీ ఎన్నికలనే తైలాంతరికి వెళ్ళబడి మైపాత్రం, ఎంపీ ఎన్నికలలో ఇదంతా వచ్చిపోయింది. ఈ పట్టణాలను మెప్పించి ఓట్లను గెలుతా అనుకుంటున్నాడు. ఆ డ్రామా రావు, ఈ డ్రామా తెలియదు ఎవరికి. నువ్వు చేయని దంద ఉన్నదా, నువ్వు చేయని సీక్రెట్ పనులు ఉన్నాయా? ఏ పాపంలో చూసినా నీళ్ళంతా కలనే ఉంటాయి. మంది పెళ్లి అయితే మగనాటి బట్టి అంతా నేనే చేసినామని చెప్పుకొని తిరిగే రోజు ఈ డ్రామారావు, ఈ పాతాల పోసేటి వీళ్ళంతా సిగ్గునరా. నీ చెల్లె జైలుకి పోయిందో చెప్పు ప్రస్తుతం. నీ చెల్లె జైలుకి